నమస్తే, నేను మారుతీరామ్. వన్ వాయిస్ న్యూస్కు స్వాగతం. కాంగ్రెస్ పార్టీ మాజీ శాసనసభ్యులు మైనంపల్లి హనుమంతరావు సిద్దిపేట జిల్లా గజ్వేల్లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ హైడ్రా పనుల్లో ప్రజలను రెచ్చగొడుతున్నారని, ఏ ఒక్క ప్రజల ప్రాణం పోయినా మీరే బాధ్యత వహించాలని హరీష్ రావు, కేటీఆర్లను హెచ్చరించారు. ప్రజల కోసం అవసరమైతే తాను పెట్రోల్ పోసుకొని మరణిస్తానని మీరు సిద్ధమా అని సవాల్ విసిరారు. హైదరాబాద్లో అక్రమ కట్టడాలు కడితే నిర్దాక్షిణ్యంగా కూల్చేస్తామని గతంలో కేటీఆర్ చెప్పడం జరిగిందని గుర్తు చేశారు. కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు బ్లాక్మెయిల్ రాజకీయాలకు పాల్పడి డబ్బులు వసూలు చేసి లక్షల కోట్లకు పడగలెత్తారని, వేల కోట్ల రూపాయలు బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాలకు వాడారని తెలిపారు. అవసరమైతే ప్రతిపక్ష పార్టీలు కలిసి సమావేశం ఏర్పాటు చేసుకొని సీఎంకు సలహాలు ఇవ్వాలి, కానీ ప్రజలను రెచ్చగొట్టి ప్రాణాలతో చెలగాటం ఆడడం ఏంటని ప్రశ్నించారు. విజయవాడలాగా హైదరాబాద్ కావద్దని ముందు జాగ్రత్తగా సీఎం దృష్టి సారిస్తే హరీష్ రావు ముసలి కన్నీరు కారుస్తున్నాడని, ఆశీష్ నగర్లోని చెరువులో హరీష్ రావు ఫామ్ హౌస్ కట్టాడని, RRR రాకుండా చేశాడని విమర్శించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఇష్టారీతిలో అనుమతులిచ్చి హరీష్ రావు, కేటీఆర్లు లక్షల కోట్లకు పడగలెత్తి రాష్ట్రాన్ని అప్పులపాలు చేసి మొత్తం దోచుకొని తిన్నారని మండిపడ్డారు. కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్లు దమ్ముంటే తమ డబ్బులు సరెండర్ చేయాలని, తాను తన ఆస్తులు మొత్తం సరెండర్ చేస్తా అని, దీనికి సిద్ధమా అని సవాల్ విసిరారు. అనంతరం హరీష్ రావు దత్తత గ్రామమైన గజ్వేల్ మండలం కొల్గూరు గ్రామంలో పర్యటించి ప్రజలతో మాట్లాడారు. మంచిగా ఉన్న ఇండ్లని హరీష్ రావు స్వయానా కూలగొట్టి 3 సంవత్సరాలు గడుస్తున్నా ఇంతవరకు వారికి ఇండ్లు కట్టి ఇవ్వలేదని బాధితులు తనతో మొరపెట్టుకున్నారని అన్నారు. మంచిగా ఉన్న ఇండ్లు కూలగొట్టి ఇంతవరకు వారికి నష్టపరిహారం ఇవ్వలేదని, అభివృద్ధి పేరిట హైడ్రా పనులు చేస్తే ముసలి కన్నీరు కారుస్తున్నారని పేర్కొన్నారు. మీరు చేస్తే సంసారం, మేము చేస్తే వ్యభిచారమా అని నిలదీశారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే తుమ్కుంట నర్సారెడ్డి, దుబ్బాక కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చెరుకు శ్రీనివాసరెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. అందరికి మీరు మేలు చేస్తే మంచిగా అనిపిస్తుంది. మాకైతే మేము మా జాగలు పోయి మేము పట్టి కూడా మాకు ఇంత పడుతుంది సార్. మేము మా బాధలు ఎంత మేము ఒక్క బారి చెరువు నిండితే మేము 3 పంటలు పడి మేము ఉంటే ఇక్కడ ఉన్నా కూడా నాకు మాకు ఎంత బాధ అంటే నువ్వు ఇచ్చే జాగలు కూడా మాకు న్యాయం లేదు సార్. మాకు మస్తు బాధ. ఇప్పుడు ఈ మల్లన్న సాగర్ అయినప్పుడు గ్రామాలన్నీ పోయినాయమ్మ తల్లి. ఒకటే అడుగుతా ప్రశ్న, ఇవాళ హరీష్ రావు పోయి ఆడు ఏడుస్తున్నాడు కన్నీటి మొత్తం. ఇట్లాంటిగా ఎంత బాధ ఉందంటే ఆయనకు మొత్తము ఈయన ఏదో చేసినట్టు. మరి ఇంతకుముందు ఎప్పుడైనా గతంలో బాధపడ్డా ప్రభుత్వం ఉన్నప్పుడు? ఏడ్చిండా అమ్మ హరీష్ రావు? వీళ్ళని చూసి ఏడ్చిండా? ఏడవలే. పత్రికా సోదరులకు, ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నమస్కారం. గమనించాలి, ఈరోజు ఇక్కడికి వచ్చామంటే చాలా బాధాకరం. మరి ఆయనకు నిజంగా ఏడుపు వచ్చిందో లేదో కానీ ఓహో మహా నటుడు అని చెప్పి బిరుదు మాత్రం ఇవ్వాలని హరీష్ రావుకి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఈ డ్రామాలు రావు, మాకు లోపల బాధ ఉంది, కానీ ఏడ్చినంత మాత్రాన చేయలేము. వాళ్ళకి ఏ విధంగా ఆదుకోవాలో చెప్పండి. మీరు వచ్చి సజెషన్స్ ఇవ్వమని చెప్పి 100 సార్లు చెప్పాము. మేము సజెషన్స్ ఇవ్వకుండా ఇవాళ హరీష్ రావు, కేటీఆర్ రాజకీయం చేయబోతా ఉన్నారు. ఇవాళ రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తా ఉంది. తెలంగాణ ఉద్యమం టైంలో ఏ విధంగానైతే మ్యాచ్ బాక్స్ దొరకలేదని ప్రాణాలు తీసిండ్రో, ఒక్కరి కావు 1400 కుటుంబాలు రోడ్డు మీదకి వచ్చినాయి. ఒక్కరికొక సాయం చేసిన దాఖలాలు లేవు, వాళ్ళ ఇంటికి పోయిన దాఖలాలు లేవు. ఓన్లీ షోపు టాప్ చేయడము, రాజకీయం చేయడం అలవాటు అయిపోయింది వీళ్ళకి. ఒకటే ఒకటి గమనించాలి, గ్రేట్ హైదరాబాద్ లో ఏదైతే మూసీ పక్కన, ఒక్క నిమిషం అమ్మ తల్లి, ఒక్క నిమిషం మీ గురించే మాట్లాడుతున్నాను, ఒక్క నిమిషం. మూసీ నది పక్కన
ఉన్న పేదవాళ్లకు తప్పకుండా ఈ ప్రభుత్వం గాని మేమందరం కూడా అండగా ఉంటాం. తెలంగాణ ప్రజలు డబ్బులకు కొరువు లేదు ఇక్కడ. ఒకటి గమనించాలి, ఒకటి విజ్ఞప్తి చేస్తా ఉన్నా, నా ఒక్కరి తరఫులే హైదరాబాద్ ఏదైతే నష్టం జరుగుతా ఉందో ప్రభుత్వం తరఫున ఏమిస్తారో ప్రభుత్వం ఇవ్వనివ్వండి. నేను నా ఫ్రెండ్ సర్కిల్ లో 10 కోట్ల రూపాయలు వసూలు చేసిస్తా. ఇలా ధనికులకు తక్కువ లేదు. అన్ని పార్టీలలో ధనికులు ఉన్నారు. ఒక ముఖేష్ అంబానీ లాంటి వారు తలుచుకుంటే ఒక సెకండ్ లో మన హైదరాబాద్ లో ఎంతమంది మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ లోన్స్ తీసుకున్నారో, లాస్ అయినరో వాళ్ళందరినీ కూడా సార్ట్అవుట్ చేయొచ్చు. ఇవాళ మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. దాన్ని డీవియేట్ చేసి 9 నెలలు అయితే లేదు, రాజకీయం చేసి మళ్ళా తెలంగాణ ఉద్యమం టైంలో తెలంగాణ బిడ్డల కోసం పోరాడుతున్నామని చెప్పి ఎంతో మంది ప్రాణాలు తీసిండ్రు. హైదరాబాద్ ను ధ్వంసం చేసిన ఘనత ఈ కల్వకుంట్ల కుటుంబాన్ని దక్కింది. ఎందరో ప్రాణాలు కోల్పోయారు తెలంగాణ కోసం. వీళ్ళ కుటుంబంలో ఒక్కరైనా ప్రాణాలు కోల్పోయినరా? మళ్ళీ అదే ప్రోగ్రాం పెట్టుకున్నారు ఇవ్వాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇవాళ హరీష్ రావుకు, కేటీఆర్ కు నేను చెప్తా ఉన్నా, గజ్వేల్ నుంచి హెచ్చరిస్తా ఉన్నా, ఏ ఒక్కరి ప్రాణం పోయినా కూడా మీరే బాధ్యత వహించాలి. ఇలా రెచ్చగొడతా ఉన్నారు. నువ్వు నిజంగా ఒక అమ్మకు అయ్యకు పుట్టిన వాళ్ళైతే కేసీఆర్ గాని, కేటీఆర్ గాని, హరీష్ రావు గాని, మామ, అల్లుడు, కొడుకు, మీరు ఒక అమ్మ అయ్యకు పుట్టిన వాళ్ళైతే మీరు రండి బయటకు, నేను బయటకు వస్తా. ఎవరొక్కరు ప్రాణత్యాగం చేసుకున్నా మేం సహించబోము. అంతకు మునుపు నేను సిద్ధంగా ఉన్న ప్రాణత్యాగం చేయడానికి. నా మొత్తం ఆస్తి, మీ దగ్గర ఉన్నంత ఆస్తి లేదు నా దగ్గర. మీ దగ్గర ఉన్న దాంట్లో 0.1% ఉండొచ్చు. నా పేరు మీద, నా భార్య పేరు మీద ఉన్న మొత్తం ఆస్తి ఇచ్చేస్తా. పెట్రోల్ పోసుకొని తలగబెట్టుకుంటా. నేను తలగబెట్టుకుంటే ధనికులు ఎంతో మంది ఉన్నారు, నాకు కూడా ఫేవరెట్లు ఉన్నారు. అందరికి ఒకటే విజ్ఞప్తి చేస్తా, ఇవాళ హైదరాబాద్ లో ఎంతమంది లాస్ అయినరో ప్రభుత్వంకి వెళ్ళి ఇచ్చినాక మిగతా పైసలన్నీ కూడా ఫుల్ఫిల్ చేయొచ్చు. పెద్ద పని కాదు. సినిమా యాక్టర్లు వస్తారు, ధనికులు వస్తారు. తెలంగాణలో నల్ల డబ్బుకు కరువు లేదు. నేను బీజేపీ ప్రభుత్వానికి, మా తండ్రి సమానులు మోడీ గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఏదైతే గ్రామాలకు ఉపాధి చూపిస్తామన్నారు, వీళ్ళకు డబుల్ బెడ్రూమ్ కూడా కంప్లీట్ చేయలే. కొంతమంది రేకుల కొంపల పురుగుల రాత్రి షిఫ్ట్ చేసిండ్రు. ప్యాకేజ్ ఇయ్యలే. 30 లక్షల ఎకరం వాల్యూ ఉంటే రైతన్నలకు ఆయన దామోదరన్న కూడా పోరాడిండు. వాళ్లకు ఎక్స్గ్రేషియా ఇయ్యాలని. కొంతమందికి 3 లక్షల రూపాయలు కూడా ఇయ్యాలి, అంటే 10% కూడా ఇయ్యలే. 30 లక్షలు ఉంటే 3 లక్షలు కూడా ఇయ్యాలి. అంతేనా? వాస్తవమా కాదా? ఒక మల్లారెడ్డి గారు ఏదైతే వేముల ఘాట్ ఆ విలేజ్ లో ఇల్లు గూడ్ చేస్తే నన్ను చూడడానికి ఎవరు రాలేరు, నా బాధ పంచుకుంటలేరు, ఏ నాయకుడు రాలే అని చెప్పి ఆయన్ని స్థితి వేసుకొని చనిపోవడం జరిగింది. చనిపోయినాక కూడా రాలే నా కొడుకులు. కొండగట్టి ఇష్యూలా అంతమంది చనిపోతే ముఖ్యమంత్రి రాలే. చిన్నారులు మాసాయిపేట్ల రైల్వే గేట్ దాటుతుంటే 18 మంది చిన్నారులు చనిపోతే వాళ్ళంతా 30 కిలోమీటర్లు. గజ్వేల్ నియోజకవర్గం గౌరవ ముఖ్యమంత్రి రాలే. నేను మాట్లాడుతుండు ఇలా తిరిగినాడు. కరోనా అప్పుడు రాలే, ఫ్లడ్స్ అప్పుడు రాలే. ఏమనుకున్నావు రాబాయ్ అప్పుడు? ఇప్పుడు ఇక మళ్ళీ బస్ వేసుకొని తిరుగుతాము. మొత్తం ఇక హైడ్రా చూపించుకుంటారు. హైడ్రా ఎవరి గురించి కాదు రాబాయి. ఒక 10-15% నష్టపోయిండొచ్చు. ఆ 15% ఏ విధంగా కాంపెన్సేట్ చేయాలనో మేము బీజేపీ నాయకులము అందరం సహకరిస్తాం. సహకరించి మీరు కూడా సహకరిస్తే వెల్కమ్. కానీ హుషారీ చేసి రెచ్చగొడితే మాత్రం ముఖం పెట్రోల్ పోస్తాం. నేను మీతో పాటు నేను చస్తారా బాయ్, చెడ్డ పేరు రాకుండా. నేను సిద్ధంగా ఉన్నా, కేటీఆర్ గారు సిద్ధంగా ఉన్నా. ఇప్పుడు పోసుకోమంటే దమ్ముంది రా, నా దమ్ముని మీరు చూడలేరు. టైం వచ్చినప్పుడు చూపిస్తా నేను. కానీ ఏంటంటే రాష్ట్రం అల్లకల్లోలం అయితే అట్లొద్దు. మన ముగ్గురమే ఎల్బీ స్టేడియం నిలబెట్టుకుందాం. కేటీఆర్ గారు, హరీష్ గారు నాకు ఇద్దరే కావాలి, వరొద్దు. పెద్ద మంచి వదిలి పెడదాం. బారాకుల్ మాఫ్. తెలంగాణ గాంధీ అంటున్నాడు కదా, ఇక స్టంట్లు కొట్టు ఏదో కొట్టి అందరి సాయం తీసుకొని
తెలంగాణ సాధించి మొత్తం ఫ్యామిలీ గడకెక్కిరు. అనేది కల్వకుంట్ల కుటుంబం మాత్రం బ్రహ్మాండంగా బాగుపడ్డది. టిఆర్ఎస్ పార్టీ ఫండ్స్ మొబిలైజ్ చేసుకుంది, టిఆర్ఎస్ పార్టీ ఆఫీసులు కట్టుకుంది. ఎవరైనా జాగిరా ఇదంతా ఎడికెళ్ళి వచ్చినాయి. ఇవంటే సెక్రటరేట్ కట్టినావు ప్రజల కోసం అంటావు, అలా నిధి వచ్చింది, అలా కూడా పైసలు సంపాదించినావు. ఎవరో చెప్పి నిధి ఉందని రాత్రి కొట్టి పడేసినావు. అందుకు జాగ్రత్తగా ఉండమని చెప్పి మరోసారి కేటీఆర్ హరీష్ రావు చెప్తా ఉన్నా. సోషల్ మీడియాలో కూడా ఫాల్స్ అలిగేషన్స్, ఫాల్స్ ప్రొపగండా చేస్తే ఎవరిని కూడా వదిలిపెట్టొద్దని చెప్పి కూడా కాంగ్రెస్ కుటుంబ సభ్యులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఈ 14 గ్రామాలను గుండెల్లో పెట్టి కాపాడుకుంటాం. నేను మీకు ప్రామిస్ చేస్తున్నా, ఇవన్నీ కొంచెం హైడ్రాది సార్ట్ అవుట్ అయిన తర్వాత ఈ 14 గ్రామాలు పొద్దున్న మీకు కొంతమంది ఇంకా రేకులే ఉన్నాయి. నేను వస్తున్నప్పుడు చూసుకుంటే కూడా వచ్చిన మీడియానే ఇక్కడ ఉంది. ప్రతి ఒక్కటి షోపుటా చేసే అవసరం లేదు. నెక్స్ట్ ఎల్ఈడి స్క్రీన్ల సిద్దిపేటలో ప్రోగ్రాం పెట్టుకుంటా, మీ గజ్వెలలో కూడా బండ్లు పెడతా. వీళ్ళు చేసిన ఘన కార్యాలన్నీ కూడా బయటకు పెడతాం. ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి ఏంటంటే ఎంప్లాయ్మెంట్ ఏ విధంగా ప్యాసిఫై చేయాలి, వీళ్ళు చేసిన తప్పులు పొరపాట్లన్నీ మళ్ళీ సెటరైట్ చేసుకోవాలి. ఒక 1 year లో చేసుకొని అభివృద్ధిలో దూసుకుపోదామంటే రాష్ట్రాన్ని డిస్టర్బ్ చేసి మళ్ళీ అప్పుడు తెలంగాణ ఉద్యమం స్టార్ట్ చేసినట్టు ఈ కొడుకులకు అలవాటైపోయింది. బాగా పవర్ లేని బతకరు. వీడి వీకింది ఏమైంది, కేటీఆర్ గారు ఇట్లా గెలిచిందో మంది సీట్ గుంజుకున్నాడు. కేకే మహేందర్ రెడ్డి మొత్తం ఉద్యమంలో 2001 నుంచి గౌరవ ముఖ్యమంత్రి ఏమంటుండి కష్టపడితే వీడు అమెరికాకి వెళ్ళి వచ్చి లాత్ కొట్టి సీట్ తీసుకొని 300 ఓట్లతో గెలిచిండు. ఆయన ఇండిపెండెంట్ లో పడ్డా కేకే మహేందర్ రెడ్డి బ్రహ్మాండంగా ఫైట్ ఇచ్చిండు. ఈ నా కొడుకులతో తట్టుకోలేక ఉన్న పైసలన్నీ అమ్ముకున్నాడు, రోడ్డు మీదకి వచ్చేసి. ఇవాళ ఇవన్నీ గమనించండి. జిట్టా బాలకృష్ణారెడ్డి గారు నల్గొండల తెలంగాణ ఉద్యమంలో పాల్గొని ఉన్న ప్లాట్లు జాలలు ఉన్నాయని నమ్ముకొని, నాకు ఆయన ఎక్కువ పరిచయం లేదు అంటే ఒక్కొక్కరు కథలుగా చెప్తారు ఆయన గురించి. త్యాగం చేసి తెలంగాణ కోసం పోరాడిన ఆయన అయితే ఇలా ప్రాణాలు కోల్పోయాడు. ఈ నా కొడుకులకు తెలియదా, వీళ్ళన్ని నీతులు మాట్లాడుతూ ఉన్నారు. మేము ఒకటే చెప్తున్నా, ఇవాళ ఇక్కడి నుంచి కూడా ఛాలెంజ్ చేస్తా ఉన్నా. అరే కేటీఆర్ హరీష్ రావు దమ్ముంటే మీ ఆస్తులు సరెండర్ చేయండి, నా ఆస్తి కూడా సరెండర్ చేస్తా. సస్తామంటే ఎవరొద్దు, ఎల్బీ స్టేడియంలో చెప్దాం, గేట్లు బంద్ చేద్దాం, లాకేద్దాం, ఓ డేట్ చెప్పకుండా సీక్రెట్ గా ముగ్గురం పెట్రోల్ పోసుకొని సస్తాం. మన తరఫుకెళ్ళి కనీసం 1,00,000 కోట్లు గ్యాదర్ చేయరు. అందరూ చేస్తారు, ఎందుకంటే రే ఇటువంటి నాయకత్వం పుట్టలే. ఇవాళ ప్రజల కోసం వీళ్ళు ప్రాణాలు కోల్పోయారు అంటారు. మంచి పేరు వస్తారు. అదే నా స్టాచ్యూ పెట్టకున్నా పర్లేదు, బావ గాంధీ, బొమ్మడి గాంధీ 2 స్టాచ్యూలు పెట్టిస్తాం తెలంగాణ, అది కూడా ట్యాంక్ బండ్ మీద పెట్టిస్తా అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరోసారి చెప్తా ఉన్నా, మీరు కొడుక టీవీలో ఏమైనా మాట్లాడారు, ప్రాక్టికల్ గా చూపిస్తాం. మీరు టీవీలో రెచ్చగొడుతున్నారేమో, ప్రాక్టికల్ గా చూపిస్తాం. ఎల్ఈడి స్క్రీన్ పెట్టి కేటీఆర్ గారు ఏమేమి చేసిండు, రేపు అవసరమైతే ఇంకా కాలంలో పిలుస్తాం. బాంబేకి వెళ్ళి ఈడికెళ్ళి మీరు ఎంతమందికి అన్యాయం చేసినావో, ఎంతమంది రోడ్లకు వచ్చిండ్రో, ఎంతమందికి డివర్స్ అయినాయో, ఎంతమంది కుటుంబాలు నాశనం చేసినావో అవన్నీ తీసుకొని ఎల్ఈడి స్క్రీన్ మీద మల్లన్న సాగర్ ప్రజలకు ఏ విధంగా మీరు దోచుకున్నారు, సిరిసిల్లాల దళితులను నేరెళ్ళ ఇష్యూలో ఏ విధంగా కొట్టించారు, వాళ్ళందరూ వినిపిస్తా. ఎల్ఈడి స్క్రీన్ల మొత్తం తెలంగాణ రాష్ట్ర ప్రజలకు, ఆంధ్ర ప్రజలకు చూపిస్తా. మొన్న ఆంధ్ర ప్రజలు కూడా ఏమనుకుర్రు, ఈ కొడుకులు వస్తే మళ్ళీ బతకనియరు, ఎందుకు తలకాయ నొప్పని ధన గుద్దిరు హైదరాబాద్ లా. నెక్స్ట్ ఆ పరిస్థితి ఉండదు. ఎన్ని డ్రామాలు చేసినా బిఆర్ఎస్ పార్టీ పార్టీ అనేది ఉండదు. ఈ రాష్ట్రంలో ఉంటదంటే ఒకటి బీజేపీ, ఒకటి కాంగ్రెస్ అని చెప్పి ఈ సందర్భంగా తెలియదు.